హాయ్ ఫ్రెండ్స్. ఈ హైడ్రా రంగనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ మధ్య గత సంవత్సరం పైనుంచి ఈ హైడ్రా పనిచేస్తూ ఎన్నో ఈ వాటర్ బాడీస్, చాలా వాటర్ బాడీస్, ఇదివరకు మన హైదరాబాద్ చుట్టూ వందల చెరువులు ఉండేవి. నేను దగ్గర 50 years నుంచి హైదరాబాద్లో ఉన్నాను. వందల చెరువులు ఉంటాయి. ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా కబ్జా చేసి వాటిని పూడ్చి అన్ని అపార్ట్మెంట్లు కట్టారు. సో ఎక్కడెక్కడ అవకాశం ఉందో చాలా వరకు వీళ్ళు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. సో అందులో ప్రజలకు మనకు కొన్నిసార్లు ఇబ్బంది కలగవచ్చు, నష్టం కలుగుతుంది. దానికి పరిష్కారం ఏంటనేది మనకు అది కోర్టు ద్వారా మనం పోరాడాలి, సంఘం మొత్తం సొసైటీ పోరాడాలి. కానీ వీళ్ళు అలా చేయటం వల్ల మనకు మన కూకట్పల్లిలో మనకు 16 ఎకరాల్లో ఉన్న చెరువు, నల్ల చెరువు, ఇప్పుడు 40 ఎకరాలు వచ్చింది. అలాగే బతుకమ్మ కుంట, అలాగే ఓల్డ్ సిటీలో, ఇలాగ చాలా చోట్ల. అలాగే ఈ పాతకాలంలో లేఅవుట్లు వేసినప్పుడు జూబిలీ హిల్స్, బంజారా హిల్స్, తర్వాత గచ్చిబౌలి, ఈ కొండాపూర్, ఈ ప్రాంతాల్లో అక్కడ మనకు పబ్లిక్ సర్వీసెస్ కోసము మన పార్కులకు, స్కూళ్ళకు, టెంపుల్స్కు స్థలాలు వదిలారు. అవన్నీ బలమున్నోడు ఆక్యుపై చేసుకొని బిల్డింగ్లు కట్టేసి అమ్ముకుంటున్నాడు అపార్ట్మెంట్లో. ఎందుకంటే పెద్ద ఏరియానే ఉంటుంది, 500 గజాల పైనే ఉంటాయి జనరల్గా. సో ఇలాంటివన్నీ ఆయన విడిపిస్తున్నాడు, కొన్ని వందల వేల కోట్ల రూపాయల ఇవి. బట్ కానీ ఆయన దుష్ప్రచారం చేసి ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేసి హైడ్రాను బదనాం చేసి రంగనాథ్ గారిని బదనాం చేయాలని కొంతమంది ప్రయత్నిస్తుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసేవాళ్ళు, వాళ్ళకు నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏ రకమైన బ్లాక్మెయిల్కైనా వెళ్తారు. సో ప్రజలు వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి హైడ్రాకు. థ్యాంక్ యూ.